వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్కి సరైనటువంటి న్యాయం జరిగినటువంటి నాయకుడు ఎవరు వీళ్ళిద్దరిలో అని అడుగుతున్నారు అందరూ. మీరు జనం ఏమనుకుంటున్నారో తెలియాలి, సమాధానం చెప్పండి. కంపల్సరీ కామెంట్ చేయండి. చంద్రబాబు లేదా జగన్ ఆంధ్రప్రదేశ్కి సరైన న్యాయం చేసేటువంటి దమ్ము ఎవరికి ఉంది అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. సో కామెంట్ చేయండి. అమరావతి 2.0లో భాగంగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 50,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి శంకుస్థాపనలు నరేంద్ర మోడీ చేయబోతున్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక వణుకు తెప్పించబోతున్నారు అంటుంది తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ. వెంటనే చూద్దాం. ఈ పనులని అంటే 49,040 కోట్ల రూపాయల పనులని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలు ఉన్నాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, గృహ సముదాయం, ఈ నిర్మాణాలకు కూడా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. డిఆర్డీఓ, డిపిఐఏటి, ఎన్హెచ్ఐ, రైల్వేస్కి సంబంధించిన దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్ల రూపాయలతో నిర్మించిన మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్, విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్కి శంకుస్థాపన వర్చువల్గా మోడీ చేతుల మీదుగా జరుగుతుంది. ఇక గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ 239 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టుకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. 3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు కూడా అమరావతి వేదికగా ఆయన వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు. ఇక 3,680 కోట్ల రూపాయల విలువైన పలు నేషనల్ హైవే పనులను కూడా ఇదే వేదిక నుంచి ప్రారంభిస్తారు మోడీ. 254 కోట్ల విలువ రూపాయలైనటువంటి కాజీపేట విజయవాడ 3వ లైను, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బొగ్గనపల్లి కేఈఎఫ్ పాణ్యం లైన్లను కూడా నరేంద్ర మోడీ ప్రారంభించారు. చూసుకుంటే 57,962 కోట్ల రూపాయల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ చేస్తారు. అయితే ఇదంతా జరుగుతుండగా మరోపక్క ఏమాత్రం సరైనటువంటి స్టాండ్లో లేదు వైసీపీ అమరావతి రాజధాని పట్ల అనేవాళ్ళు వినిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ అమరావతి మీద మాకు వ్యతిరేకత లేదు, కానీ అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎట్లా అన్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు చంద్రబాబు అంచనా ప్రకారం 1,09,000 కోట్లు కావాలని, వడ్డీలు కలుపుకుంటే పెరుగుతుందని, 5 ఏళ్ల చంద్రబాబు హయాంలో వరకు ఖర్చు చేసిన 5,000 కోట్లని అప్పట్లో జగన్ విమర్శించారు. విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చేసి అక్కడి నుంచి పరిపాలన సాగిస్తే మేలని శాసనసభ అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని జగన్ ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రకటన అనుగుణంగా 2020 జనవరిలో శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో రాజధాని ప్రాంత అభివృద్ధి, సిఆర్డీఏ రద్దు, ఏపీ పాలన వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించారు. శాసనమండలిలో అప్పటి వైసీపీకి సరైన బలం లేకపోవడంతో ఆ బిల్లులు పెండింగ్లో పడ్డాయి. ఆ తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో బిల్లు మీద మండల అభిప్రాయంతో సంబంధం లేకుండా చట్టం రూపొందించే పని మొదలైంది. గవర్నర్ ఆమోదంతో 2020 సెప్టెంబర్లో 3 రాజధానుల చట్టం కూడా ఏర్పడింది.